హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ పైన వీడియో ఉండబోతుంది. అదేనండి, మన బ్యాంక్ రిలేటెడ్ టాపిక్. ఈ మధ్యకాలంలో చాలామంది అకౌంట్కి సంబంధించిన కొన్ని మెసేజ్ రావడం జరుగుతుంది. ఎలా అంటే మన అకౌంట్లో హోల్డ్ పడిందని, ఎన్సీఆర్పి హోల్డ్ అని చెప్పేసి చాలామందికి బ్యాలెన్స్ ఉన్నా కూడా బ్యాలెన్స్ చూపించకపోవడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, అసలు ఈ ఎన్సీఆర్పి అంటే ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి, ఈ హోల్డ్ అనేది ఎవరు తీస్తారు అనే విషయాలపైన మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎన్సీఆర్పి అంటే ఏంటి? ఎన్సీఆర్పి అంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అండి. ఇది చాలా రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. సో అలానే ఈ ఫైనాన్షియల్ క్రైమ్కి సంబంధించిన కేసెస్ కూడా ఇది ఆన్లైన్లో మనం కేసు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన ఈ హోల్డ్ ఎలా పడుతుంది? హోల్డ్ ముఖ్యంగా చాలామంది తెలుసో తెలియకో డబ్బులు సంపాదించాలనో చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఆన్లైన్లో అన్ఆథరైజ్డ్ గేమింగ్ యాప్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ కానీ ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో వీళ్ళు జాయిన్ అవ్వడం, ఇలాంటి గ్రూపుల్లో వాళ్ళు ఇచ్చే సలహాలను అంటే ఫేక్ ప్రామిసెస్కి మోసపోయి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి వాటిల్లో డబ్బులు రావడం, ఒక్కోసారి చాలామంది డబ్బులు కూడా పోగొట్టుకుంటారు, డబ్బులు రావడం. అలాంటి సిచ్యువేషన్ మీకు ఏమైనా డబ్బులు వచ్చాయనుకోండి మీ అకౌంట్లో, సో అలాంటి కేసెస్ని ఎన్సీఆర్పి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే మీ అకౌంట్ ఒకవేళ ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ కానీ కేసు కానీ ఎక్కడైనా రిజిస్టర్ అవుతే మీ అకౌంట్ మీద హోల్డ్ పెట్టండి అని చెప్పేసి బ్యాంకు వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీ అకౌంట్లో హోల్డ్ పడడం జరుగుతుంది. సో ఇది ఎన్సీఆర్పి హోల్డ్ అంటే. సో అయితే ఈ హోల్డ్ ఎలా తీయించాలి, ఈ హోల్డ్ ఎవరు తీస్తారు, ఎవరిని ఫస్ట్ సంప్రదించాలి అనే విషయానికి వస్తే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం బ్యాంకు వాళ్ళని సంప్రదించాలి. బ్యాంకు వాళ్ళని సంప్రదిస్తే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇస్తారు. అక్నాలెడ్జ్మెంట్ నంబర్తో పాటు ఈ ఎన్సీఆర్పి కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది, దానికి సంబంధించిన అధికారులు ఎవరు, దాని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు, వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మొబైల్ నెంబర్, ఈ ఈమెయిల్ ఐడి తీసుకొని మీరు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కోడ్ చేస్తూ మీరు మీ కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకు లెటర్ రూపంలో కానీ ఈమెయిల్ రూపంలో కానీ వాళ్ళకు పంపించండి. పంపించిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీకు కాంటాక్ట్ చేసి దానికి సంబంధించిన కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి మీ ప్రమేయం ఏమీ లేదు, ఫ్రాడులెంట్ యాక్టివిటీలో మీ ప్రమేయం ఏమీ లేదు అని నిర్ధారించుకుంటే ఒక లెటర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ లెటర్ బ్యాంక్ వాళ్ళకు డైరెక్ట్గా ఇష్యూ చేసి ఆ హోల్డ్ తీసేయండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ అకౌంట్లో ఉన్న ఈ ఎన్సీఆర్పికి సంబంధించిన హోల్డ్ని తీయించుకునే అవకాశం కలుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.